నేను వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందం వేస్తాను. ఎందుకంటే దాదాపు 18 సంవత్సరాల పూర్వం నన్ను మీరు చూస్తుండవచ్చు. చూసిన చేతులు అర్థండి వందనాలు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. మా కూతురు కొంచెం పెద్ద అయిందంటే సరే ప్రత్యేక సమయం ఉంటే ఏర్పాటు చేయబడినా లేక బాగానే చదువుకున్నా 2 భాగాలుగా మనం చదువుకున్నా కీర్తన గ్రంథము 103వ కీర్తన మొదటి 3 వచనాలను ఎవరైనా తీసే చదివి వినిపించవలసిందిగా కోరుతున్నా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేన్ని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇంకొక భాగాన్ని మనం చదువుకున్నా లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 2 నుంచి 7 వచనాల వరకు భాగాన్ని చదువుకున్నా. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సాగు సిద్ధమైండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ఆయన, జీవం కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, ఘనమైన నామాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అల్పురాలను, అయోగ్యురాలను, ఎందుకు పనికి రానటువంటి నన్ను మీరు ఏర్పాటు చేసుకొని ఈ వాక్యమును ప్రకటించేటువంటి గొప్ప తండ్రిను నాకు అనుగ్రహించినందుకు ఈ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. కూడి వచ్చిన వారిలోనూ నాతోనూ మీరే మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావములు పొందమని తనలో రానైనటువంటి మన ప్రభువును, రక్షకుడును, మహోన్నతుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగతులారా, మరి మీకందరికీ మరి మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించి మరి మా సంఘం పట్ల మీ ప్రేమ అప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు అలాగే ఉన్నదని రుజువుపరిచారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకని మీకు ప్రత్యేకంగా పెద్ద చర్చి వాళ్ళు చప్పట్ల ద్వారా మిమ్మల్ని అభినందిస్తారు. చాలా సంతోషం. మీరు కూర్చున్న విధానం కానీ మీ యొక్క క్రమశిక్షణ కానీ నాకు చాలా బాగా నచ్చింది. అందుకని నేను కూడా చప్పట్లు కొట్టాను అనుకోండి, ఇప్పుడు కొట్టలేను అనుకోండి. ఓకే, మరింత మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి మనందరము దేవునికి రుణస్తులు అయినాము. కాబట్టి సంఘ పెద్దలకు, కూడి వచ్చిన వారికి, మరి సేవకులుగా పనిచేస్తున్న పేటర్ గారికి, ఇమాన్యుయల్ సంఘం తరఫున, సంఘ కాపరి, సంఘ పెద్దల తరఫున, స్త్రీల సమాజం తరఫున మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో 2 వాక్య భాగాలను మనము చదివి ఉన్నాము. 1 ప్రార్థన, 2 స్తుతి. స్తుతి ఎందుకు చెల్లించాలో ముందు మనం తెలుసుకున్నాం. ఎందుకు మనము స్తుతి చెల్లించాలి అంటే 103వ కీర్తన 2వ అంశములో 2వ వచనములో కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు అంటే ఆయన పరిశుద్ధ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఏంటంటే దేవుడు మన పట్ల చాలా ఉపకారాలు చేశాడంట. ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటే అవి మన లెక్కకు మించిన ఉపకారాలు దేవుడు చేశాడు. ఉపకారాలు 2 రకాలు. 1 మన శరీరానికి సంబంధించినటువంటి ఉపకారాలే మనం ఆలోచిస్తాం. ఖరీదైన చీర కొనిపెట్టాడా లేదా భర్త, దేవుడు అనుమతించాడా లేదా,